రూతు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మీరు చాలా బాగా అర్థం చేసుకుని ప్రియదైవచర్మ, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు. రూతు గ్రంథ ధ్యానాంశం అందరికీ తెలిసిన విషయమే. అయితే పైన ఒకసారి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ నయోమి బెత్లెహేములో నివసించేది, రొట్టెల ఇల్లు. ఆ బెత్లెహేములో కరువు వచ్చిందని ఆమె, తన భర్త, తన బిడ్డలందరూ మోయాబు దేశానికి కాపురం ఉండటానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశముకి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు. తర్వాత తన కుమారులిద్దరికీ పెళ్ళిళ్ళు జరిగినాయి. పెళ్ళిళ్ళు జరిగిన కొన్నాళ్లకు భర్తలు కూడా చనిపోయారు, మరి పిల్లలు కూడా చనిపోయారు. అయితే ఈమె మోయాబులో 10 సంవత్సరాలు ఉందండి. 10 సంవత్సరాలు మోయాబులో నయోమి ఉంది. ఈమెకు ఒక శుభవార్త వినపడింది, మరలా దేవుడు బెత్లెహేముని దర్శించాడు అని. ఈమె తిరిగి వెళుతుంది, బెత్లెహేముకు తిరిగి వెళుతుంది. తన 2 కోడళ్ళు కూడా తనతో రావటానికి ఇష్టపడ్డారు. బెత్లెహేముకి తనతో పాటు తిరిగి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. బెత్లెహేమునకు తిరిగి వెళ్ళటానికి తన 2 కోడళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, బయలుదేరదామని అత్తతో పాటు. అంతలోనే ఈ నయోమి అంది, అమ్మా, ధర్మశాస్త్ర ప్రకారం మరలా నేను వివాహము చేసుకుని పిల్లలను కని ఆ పిల్లలు ఎదిగిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు చేసేంత సిచ్యువేషన్ అది కాదు. ఇప్పుడే సర్వశక్తుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఆయన నాకు విముఖుడైపోయాడు, నేను సర్వాన్ని కోల్పోయాను. దయచేసి మీరు నాతో రావద్దు, మీరు తిరిగి వెళ్ళండి అని అమ్మ చెప్తుంది 2 కోడళ్ళకి. సర్వశక్తుడు నన్ను చాలా బాధ పెట్టాడు, నాకు చాలా బాధ కలుగుతుంది, నేను సర్వాన్ని కోల్పోయాను. నేను మరలా వివాహము చేసుకొని పిల్లల్ని కని వారికి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేసేంత స్థితి, ఆ స్టేజు దాటిపోయాం, కుదరదు. కాబట్టి మీరు మరలిపోండి, మీరు నాతో కూడా రావద్దు అని ఖచ్చితముగా నిక్కచ్చిగా తేల్చి చెప్పేసింది నయోమి. అయితే వార్ప ఇక ఎత్తతో లాభం లేదు, ప్రయోజనం లేదు. ఆమె నోటుతో ఆమె చెప్తుంది కదా, నాతో రావద్దు, ప్రయోజనం లేదు, మీరు సుఖంగా ఉండరు, మీరు వేరే పెళ్ళిళ్ళు చేసుకొని మీరు బాగా ఉండండి అని ఆమె నోటుతో ఆమెనే చెప్తుంది కదా. ప్రయోజనము లేని చోట నేనెందుకు ఉండాలి, లాభము లేని చోట నేనెందుకు ఉండాలి, సుఖము లేని చోట నేనెందుకు ఉండాలి అని చెప్పి వార్ప మోయాబు దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. రూతమ్మ ఎంత చెప్పినా వినట్లేదు. నీ దేవుడే నా దేవుడు అంటుంది, నీ ప్రజలే నా ప్రజలు అంటుంది, నిన్ను పాతి పెట్టిన వద్దే నన్ను పాతి పెట్టాలని సవాలు చేసి మాట్లాడుతుంది. అయితే ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో నయోమికి ఒకటి అర్థమైపోయింది. ఏమని? తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పేదేదో గట్టిగా చెప్పండి. ఎవరితో పాటుగా? నయోమితో పాటుగా రూతమ్మకి రావటానికి మనస్సు కుదిరింది. వాళ్ళిద్దరూ కలిసి బెత్లెహేమునకు ప్రయాణం చేశారు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి. డౌట్గా ఉండదు దయచేసి ప్లీజ్. స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ నయోమితో పాటు రూతు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? బెత్లెహేముకి.
ఎవరికి మనస్సు కుదరలేదు ఓర్పాకి? ఆమెతో రావటానికి మనస్సు కుదరలేదు, నయోమితో రావటానికి మనస్సు కుదరలేదు. ప్రయోజనం లేదనుకుంది, నష్టమే కలిగిద్దనుకుంది, లాభం లేదు నా అత్తతో వెళతే అనుకుంది ఓర్ప. తిరిగి మోయాబు దేశానికి ఆమె వెళ్ళిపోయింది, మోయాబులో కలిసిపోయింది. కానీ రూతు మాత్రం ఈ అత్త ఎంత చెప్తున్నా వినట్లేదు. నేను నీతోనే వస్తాను, నేను నీతోనే వస్తాను. ఈ రూతమ్మ మనస్సు కుదిరించుకుంది, నేను అత్త అయిన నయోమితో నేను బెత్లెహేమునకు ప్రయాణం చేయాలని, నేను బెత్లెహేమునకు వెళ్ళాలి, నేను బెత్లెహేమునకు వెళ్ళాలి. నా అత్త బెత్లెహేమునకు వెళుతుంది, నేను కూడా బెత్లెహేమునకు వెళ్ళాలి. రూతమ్మకు తెలుసండి అది పునాదులు కలిగిన పట్టణమని. రూతమ్మకు తెలుసండి అది రొట్టెల గృహమని. రూతమ్మకు తెలుసండి అది సమృద్ధి కలిగిన స్థలమని. రూతమ్మకు తెలుసు అది మహిమ కలిగిన పట్టణమని. అందుకే తన అత్తతో పాటుగా వెళ్ళటానికి ఆమె మనసును కుదుర్చుకుంది. ఆమె మనస్సును కుదుర్చుకుంది. తన అత్తతో పాటుగా బెత్లెహేమునకు ప్రయాణము చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరింది. మీకు నేను చాలాసార్లు చెప్పాను, నయోమి అంటే అర్థం ఏంటంటే, ఒకటి దైవజనుడు, ఇంకొక రూపంలోకి వెళ్తే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఈ నయోమి కనబడుతుంది. రాత్రి ఈ రూతు పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రయాణము చేయటానికి తన మనస్సును దృఢముగా కుదుర్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియదేవసనమా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? ఈ దైవజనుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే, అదుగో రొట్టెల గృహమైన పునాదులు కలిగిన పట్టణమైనటువంటి ఆ పరలోకానికి, ఆ బెత్లెహేమునకు, ఆ సమృద్ధి కలిగిన స్థలానికి నిన్ను తీసుకువెళ్తాడు. ఆయనతో పాటుగా కలిసి ప్రయాణం చేయడానికి, ఆయనతో పాటుగా కలిసి నడవటానికి, ఆయనతో పాటుగా కలిసి పట్టును కుదిరించుకోవడానికి మనకు మనస్సు కుదరాలి. మన మనస్సును దృఢముగా కుదిరించుకోవాలి. దైవజనునితో లేదంటే పరిశుద్ధాత్మనితో నీవు ప్రయాణము చేయటానికి నీ మనస్సు కుదరాలి. దృఢముగా నీ మనస్సును కుదిరించుకోవాలి. ఈ వార్ప మనస్సు కుదురు లేదా ఆమెకి. ఎప్పుడైతే నయోమి దైవజనుడు ఆ మాట చెప్పాడో, నాతో వస్తే నష్టమే, నాతో వస్తే సుఖం ఉండదు, నాతో వస్తే నీకు ఏమీ కలగదని ఎప్పుడైతే చెప్పాడో, వార్ప మనస్సు చెరిపి వేసుకొని తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఈ రూతమ్మకి తెలుసండి ఆ బెత్లెహేము పట్టణం ఎటువంటిదో, ఆ ప్రదేశం ఎటువంటిదో. ఆ బెత్లెహేము దేవునికి సాదృశ్యముగా ఉంది, ప్రభు గుడారమునకు సాదృశ్యముగా ఉంది, సమృద్ధికి సాదృశ్యముగా ఉంది. ఆ పునాదులు కలిగిన పట్టణం పరలోకానికి సాదృశ్యముగా ఉన్నది. ఇదిగో దైవజనుడు నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. ఇదిగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్తాడని ఈమె మైండ్లో ఫిక్స్ అయిపోయి ఈమె మనస్సు దైవజనుడితో కుదుర్చుకున్నది. ఈమె మనస్సు దత్తపుత్రాత్మ, అదే అండి పరిశుద్ధాత్మతో కుదుర్చుకొని బెత్లెహేము దిశగా ప్రయాణం చేయటానికి ఆమె మనస్సు దృఢపరుచుకొని, ఆమె మనస్సును స్థిరపరుచుకొని, ఎప్పుడు చెప్పినా ఇక వీరు లేదన్నట్లుగా పరిశుద్ధాత్మ ఎటువైతే వెళుతున్నాడు అటుగా ప్రయాణము చేయటానికి రూతమ్మ మనసు కుదిరింది. ఈ రాత్రి నీ మనసు కూడా కుదరాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనస్సు బెత్లెహేము వెళ్ళటానికి నీ మనస్సును దైవజనుడితో కుదుర్చుకోవాలి. నీ మనస్సును పరిశుద్ధాత్మ దేవునితో నీవు కుదుర్చుకోవాలి. ప్రియ దైవజనమా, చాలామంది మనస్సు చెరిగిపోతూ ఉంటుంది, మనస్సు చెరిపేసుకుంటూ ఉంటారు. దైవజనులతో ప్రయాణము చేయటానికి లేదంటే పరిశుద్ధాత్మ దేవునితో ప్రయాణము చేయటానికి బెత్లెహేమనబడే రొట్టెల గృహమునకు, బెత్లెహేమనబడే పునాదులు గల పట్టణానికి వెళ్ళటానికి వీరికి మనస్సు ఉండదు. మోయాబు దేశానికి వెళ్ళటానికి వారు మనసు కుదుర్చుకుంటారు. మోయాబులో కలిసిపోవటానికి వారు మనసు కుదుర్చుకుంటారు. అదే సత్యోపదేశం చెప్పే దైవజనుడితో మనస్సు కుదుర్చుకోరు. నీతి బోధన చెప్పి నీతి మార్గములు నడిపించడానికి తీసుకువెళ్ళే పరిశుద్ధాత్మతో మనస్సును కుదిరించుకోరు. ఒకసారి రూతమ్మ వైపు చూడండి. ఆమె మనస్సు ఎవరితో కుదిరింది? ఆమె మనస్సు ఎలాంటి వ్యక్తితో కుదిరింది?
ఆమె మనసు ఎలా దృఢపరుచుకుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. నయోమి ఒక దైవజనుడితో కలిసి నడవడానికి ఆమె మనస్సును కుదుర్చుకుందండి. మామూలు దైవజనుడు కాదు, బెత్లెహేమునకు తీసుకువెళ్ళగలిగిన దైవజనుడు, లోక సాంప్రదాయాలు నేర్పించే దైవజనుడితో కాదు, మాయలు మంత్రాలు వేసే దైవజనుడితో కాదు, మరమ్మతులు వేసి నిన్ను మోసం చేసే దైవజనుడితో కాదు. రూతము వెళ్ళింది పునాదులు కలిగిన పట్టణానికి. అదేనండి, దాని పేరు బెత్లెహేము. రొట్టెల గృహం, సమృద్ధి గృహం, ఆకలి దప్పికలు అక్కడ ఉండవు. ఆ పట్టణానికి తీసుకువెళ్ళే దైవజనుడితో ఈమె మనస్సు కుదురించుకుంది. ఈ నయోమి అనుకుంది, ఇది ఎంత చెప్పినా ఎందని చెప్పి రూతమ్మను పట్టుకొని బెత్లెహేమునకు తీసుకొని వెళ్ళేది. గట్టిగా చప్పలబట్టి ప్రభు నామాన్ని స్తుతించండి. బెత్లెహేమునకు వెళ్ళింది రూతమ్మ. దైవజనుడు బెత్లెహేమునకు తీసుకువెళ్ళేవాడేనా? దైవజనుడు పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్ళేవాడేనా? అయితే నీ మనసు కుదుర్చుకో, హ్యాపీగా నీ మనసు కుదుర్చుకోవచ్చు ఆయనతో. ఎందుకంటే ఆయన వెళ్ళేదే బెత్లెహేమునకు. అడ్డదిడ్డమైన మార్గాలు నీకు చూపించడు, ఆయన వెళ్ళడు. ఓకే, నీ మనస్సు కుదుర్చుకొని అటుగా నువ్వు ప్రయాణము చేయవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున నా ప్రభు అడుగుతున్నాడు, నీ మనస్సు బెత్లెహేమునకు నడిపించే దైవజనుడికి నువ్వు కుదుర్చుకోవాలి. నీ మనస్సు బెత్లెహేమునకు తీసుకువెళ్ళే పరిశుద్ధాత్మ దేవుని వైపుగా నీ మనస్సు కుదురించుకోవడం జరగాలి. దైవజనం, నీ మనస్సు కుదరాలి, నీ మనస్సు దృఢపరచబడాలి. అది ఒక దైవజనుడు, అది ఒక పరిశుద్ధాత్మతోనే సత్సంబంధాన్ని, ఆ మనస్సు కుదురించుకునేటువంటి విధానాన్ని నువ్వు కలగజేసుకోవాలి. రాత్రి ఖచ్చితంగా నువ్వు బెత్లెహేమునకు ప్రయాణం చేయాలంటే, ఖచ్చితంగా పునాదులు కలిగిన పట్టణానికి నువ్వు వెళ్ళాలంటే, ఖచ్చితంగా మహిమ ప్రవేశమును చేయాలంటే ఖచ్చితంగా దైవజనుడితో నీ మనస్సు కుదరాలి, పరిశుద్ధాత్మ దేవునితో నీ మనస్సు కుదరాలని సందర్భంలో చెప్తున్నాను. ప్రియదావచనం, మీకు రెండో వ్యక్తిని చూపిస్తాను. రూతమ్మను కాస్త పక్కన పెడితే రెండవ వ్యక్తిని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నా వైపు చూస్తా వినండి, మీకు అర్థమవుతుంది. ఒకరోజు అబ్రహాము తన కుమారునికి పెళ్లి చేయ ఉద్దేశించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము తన కుమారునికి పెళ్లి చేయ ఉద్దేశించాడు, ఇస్సాకుకి. అయితే తన ఇంటి పెద్దదాసుడైన ఎలయాసుని పిలిచి, అయ్యా, నా కుమారుడికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ స్త్రీలు కాదు, కనాను దేశపు స్త్రీలు కాదు, నువ్వు ఫలానా ప్రాంతానికి వెళ్ళు. నన్ను ఎరిగిన జనమున్నారు, దేవుడిని ఎరిగిన జనమున్నారు. ఆ జనములో నుంచి, నన్ను ఎరిగిన జనము, దేవుడిని ఎరిగిన జనములో నుంచి ఒక స్త్రీని నా కొడుకుకి భార్యగా తీసుకురమ్మని ఎలియాజరుకు చెప్పాడు అబ్రహాము గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలియాజరుకు అబ్రహాము చెప్పాడు. చెప్తూ అంటాడు, ఫలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నన్ను ఎరిగిన వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, వారిలో ఒక స్త్రీని తీసుకొని రావాలి. నీవు వెళ్తున్న ప్రయాణం అంతా సక్సెస్గా మారింది. దేవునికి స్తోత్రం. నీవు వెళ్ళి విషయమంతా చెప్పు. నీవు వెళ్ళి అలాంటి స్త్రీ కనుక నీకు కనబడితే, నా బిడ్డకి జోడి అయ్యే స్త్రీ నీకు కనబడితే, నీ కంట్లో పడితే, వాళ్ళకి వెళ్ళి విషయమంతా చెప్పు. పలానా అబ్రాహాము గారు వారి కుమారుడు ఇస్సాకు గారికి మరి ఇట్లాగా వివాహం చేసుకోవాలి అని మొత్తం విషయమంతా చెప్పు. విషయమంతా చెప్పిన తర్వాత నీతో కూడా రావటానికి ఆమె ఒప్పుకుంటే ఆమె నా కుమారునికి భార్యగా తీసుకుని రమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్రాహాము ఈ విషయమంతా చెప్పాడు ఎలియాజరుకి. ఎలియాజరు, నీవు వెళ్ళి ఇస్సాకు నీకు తెలుసు కదా, కుమారుడు నీకు తెలుసు కదా, నా కుమారుడికి ఎటువంటి ఆడపిల్ల అయితే బాగుంటుందో, నీ కళ్ళల్లో అటువంటి ఆడపిల్ల పడితే, అటువంటి స్త్రీ పడితే, వారింటికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పు, ఇదంతా చెప్పు.
ఆ స్త్రీ నీతో రావటానికి తన మనస్సును కుదుర్చుకుంటే ఆమె ఇస్సాకుకి భార్య అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ పాత్రలో చూడండి, అబ్రహాము దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే తండ్రి అయిన యెహోవా దేవునికి అబ్రహాము సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ ఎలియాజరు దేనికి సాదృశ్యముగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్రహామేమో యెహోవా దేవునికి సాదృశ్యం, ఇస్సాకేమో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం, ఎలియాజరేమో పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వెళ్ళి విషయమంతా చెప్పన్నాడు. అబ్రహాం విషయమంతా చెప్పన్నాడు. ఆ స్త్రీ నీతో రావటానికి ఇష్టపడితే, ఆ స్త్రీ నీతో రావటానికి మనస్సు కుదుర్చుకుంటే ఆమె ఇస్సాకుకి వధువుగా భార్యగా ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అన్నాడు, ఆదికాండం 24వ అధ్యాయం 8వ వచనములో అన్నాడు, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రాహాము అంటున్నాడు ఎలియాజరుతో, ఎలియాజరు, ఆ స్త్రీ ఒకవేళ నీ వెంట రావటానికి ఇష్టపడకపోతే నా కుమారుణ్ణి అక్కడ తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఆ ప్రమాణము, ఆ నిబంధన కొట్టివేయబడుతుంది. కుమారుడు అక్కడికి రాడు, ఆమె కుమారుడి దగ్గరికి రావాలి. అది చెప్పు. ఒకవేళ నీతో రావటానికి ఇష్టపడకపోతే తిరిగి వచ్చాయి, కుమారుడు మాత్రం అక్కడికి రాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అబ్రహాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు కడవ ఎత్తుకొని వస్తున్న ఒక స్త్రీని చూశాడు ఎలియాజరు. కడవ ఎత్తుకొని వస్తుందంట. ఆ స్త్రీని చూసి ఎలియాజరు మనసులో అనుకున్నాడు, నా యజమానుని కుమారునికి సాటి అయిన స్త్రీ ఈమె అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఇక ఫిక్స్ అయిపోయాడు. ఎలియాజరు చూడంగానే ఆ అమ్మాయి ఎట్లా కనపడిందంటే ఇస్సాకుకి భార్యగా అతను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఈమె ఇస్సాకుకు భార్య అనుకున్నాడు. కానీ ఒక మాట అబ్రహాము చెప్పాడు కదా, ఒక నిబంధన చెప్పాడు. ఆమె నీతో వస్తేనే నువ్వు తీసుకురా. నీతో రావటానికి ఆమె మనసు కుదుర్చుకోవాలి, లేకపోతే నా కుమారునికి ఆమె భార్యగా ఉండకూడదు. నీతో ఇష్టపడి రావాలంటే, నువ్వు చూడంగానే నచ్చేసి బలవంతం పెట్టి మరమ్మతులు పెట్టి బతిమలాడి అట్లా వద్దు. ఆమె విషయమంతా విన్న తర్వాత నీతో కూడా నేను వస్తాను అని ఆమె అంటే ఆమె ఇస్సాకుకి భార్యగా 100కి 100% చెల్లుబాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఎలియాజరు చూశాడు, ఎలియాజరుకి అమ్మాయి నచ్చింది. మరి నచ్చితే కుదరదుగా, ఒక నిబంధన ఉందిగా. అబ్రహాం చెప్పాడు ఎలియాజరుకి ఒక నిబంధన, ఆ నిబంధనకి అమ్మాయి ఒప్పుకోవాలి. ఆ అమ్మాయి ఇష్టపడి ఎలియాజరుతో పాటు రావాలి. అయితే ఎలియాజరు ఆ అమ్మాయికి 10 పరీక్షలు పెట్టాడు అక్కడే. ఆ 10 పరీక్షల్లో పాస్ అయింది. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి పెట్టే ప్రతి పరీక్ష ఆమె నెక్కింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి పరీక్షలో పాస్ అయింది. కానీ అబ్రహాం ఒక మాట చెప్పాడు. ఏమని? అమ్మాయి నీతో ఇష్టపడి రావాలి. ఆ మాట పద్దాకలు ఎలియాజరుకు తరుముతూనే ఉంది. తీరా చూస్తేనేమో అన్ని పరీక్షలు పాస్ అయ్యింది. అతను పెట్టిన ప్రతి ఎగ్జామ్లో పాస్ అయ్యింది. చూడముచ్చట్టుగా ఉంది, చక్కగా ఉంది. కానీ ఒక షరత్తు అబ్రహాం పెట్టాడు. అయితే ఈ అమ్మాయి వస్తుందో రాదో అని మనస్సులో ఎలియాజరు తపన పడిపోతా ఉన్నాడు. ఆదికాండం 24:58 అమ్మాయి ఏమని మాట్లాడిందో చూడండి. విషయమంతా చెప్పాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగతంతా చెప్పాడు. పలానా యజమానుడి యొక్క దాసుడిని నేను, నా యజమానుడు కుమారుడికి మీ అమ్మాయిని మరి వివాహము చేసుకోవాలని ఉంది, కాబట్టి మీరు పంపించండి మొత్తం చెప్పాడు. అమ్మాయి ఏముందో చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా
వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అని చెప్పింది. కొట్టు గట్టిగా సపోర్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఎంత ఆశ్చర్యమైన విషయం. రిబ్కా తండ్రి రిబ్కాను పిలిచాడు, రిబ్కమ్మా ఇట్రా, ఆయనతో వెళ్తావా అని అడిగాడు. వెళ్తాను నానా అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటమ్మా, అబ్రహాం ఎవరో నీకు తెలుసా? తెలియదు. అయినా వెళ్తావా? అయినా వెళ్తాను. పెళ్లి కొడుకుని చూడలేదు కదమ్మా, అయినా వెళ్తావా? అయినా వెళ్తాను. అక్కడ ఎవరున్నారో, ఆడపడుచులు ఉన్నారో, ఇంకెవరున్నారో, ఇంటిలో ఎంత పని ఉందో, నువ్వేం చెయ్యాలో అవన్నీ నీకు తెలియకుండా ఎలా వెళ్తావు? అయినా నేను వెళ్తాను నాన్న. చూడండి, ఎలియాజరుతో రిబ్కమ్మ మనస్సును కుదుర్చుకున్నది. అబ్రహాం ఎవరో తెలియదు, ఇస్సాకు ఎలా ఉంటాడో తెలియదు, ఇంటిల్ల పాది ఎలా ఉంటుందో తెలియదు, ఆ గుడారం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ పనిపాట్లు ఎలా ఉంటాయో తెలియదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవునితో ఆమె వెళ్ళటానికి ఆమె మనస్సును కుదుర్చుకున్నది. ఏమి తెలియదు ఆమెకి, అయినా నేను వెళ్తానంది. అబ్రహాముకి కావలసిన కోడలు లక్షణం 100% ఎలియాజరు ఆమెలో చూశాడు. గట్టిగా చవలగొడు ప్రభు నామని కనపరుసు. అబ్రహాము చెప్పాడు, ఎలియాజరు అమ్మాయి నీతో రావడానికి ఇష్టపడాలి, అప్పుడే నా కొడుకుకి ఆమె భార్య అని చెప్పాడు. అంతే. 100% రిబ్కమ్మ పాస్ అయిపోయింది. నేను వెళ్తాను అని చెప్పింది. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్తానని చెప్పింది. ఎలియాజరు నమ్మింది రిబ్కమ్మ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మి ఒంటరిగా వెళ్ళటానికి ఆమె సిద్ధపడింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మి ఆమె మనస్సును పరిశుద్ధాత్మ దేవునితో కుదుర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుకి భార్యగా, యేసుకు వధువుగా ఆమె సిద్ధపడిందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవునితో కొనిపోబడటానికి ఆమె ఇష్టపడింది. యేసుకి భార్యగా చేరటానికి, యేసు పక్కన వధువుగా ఉండటానికి, ఒక కన్యకగా ఉండటానికి, నిష్కలంకురాలుగా ఉండటానికి, ఒకే ఒక్క పావురముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మి తన మనసును కుదుర్చుకొని వెళ్ళటం ప్రారంభించింది. ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయమో చూడండి. మరి నీ సంగతికి వస్తే, నీవు పరిశుద్ధాత్మ దేవునితో మనస్సును కుదిరించుకొని పరిశుద్ధాత్ముడు ఎటు నడిపిస్తున్నాడో అటుగా వెళ్ళటానికి నీ మనసు కుదుర్చుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నాడు దేవుడు. రిబ్కమ్మకి తన మామిల్లు ఎలా ఉంటుందో తెలియదు, పెళ్లి చేసుకున్న వరుడు ఎలా ఉంటాడో తెలియదు, వాళ్ళకి చుట్టాలు ఎంతమందో, వాళ్ళకి అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎంతమందో తెలియదు, పని ఎంత ఉంటుందో తెలియదు, ఇల్లు వాకిలి తెలియదు, అక్కడ సంప్రదాయాలు తెలియవు. కానీ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వైపుగా ఆమె మనసును కుదుర్చుకుంది. ఆ పరిశుద్ధాత్ముడు ఎటు తీసుకెళ్తాడు వెళ్ళాలని ఆమె ఒక్క ఉద్దేశాన్ని నిర్ణయించుకుంది మనసులో. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నీ మనసు పరిశుద్ధాత్మ దేవునికి కుదుర్చుకున్నావా? ఆ పరిశుద్ధాత్ముడు ఎటుగా తీసుకువెళ్తే అటుగా వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా అడుగుతున్నాడు నా దేవుడి రాత్రి నిన్ను. ఆయన ఎక్కడికన్నా తీసుకువెళ్ళనివ్వండి. ఆయన ప్రతిష్ఠితులోనికి తీసుకెళ్తాడో, సమర్పణలోనికి తీసుకెళ్తాడో, సియోను కొండ మీదకు తీసుకెళ్తాడో, దహించు అగ్ని దగ్గర తీసుకెళ్తాడో, గొర్రెపిల్ల దగ్గర తీసుకెళ్తాడో, ఎక్కడికన్నా తీసుకెళ్ళనివ్వండి. నీవు పరిశుద్ధాత్మ దేవునితో పాటుగా వెళ్ళటానికి నీ మనస్సును కుదుర్చుకున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. నీ మనస్సును కుదుర్చుకోవాలి రాత్రి. ఆయన నిత్య సియోనుకు తీసుకువెళ్తాడు, ఆయన యెరూషలేముకు తీసుకెళ్తాడు, ఆయన బెత్లెహేముకు తీసుకువెళ్తాడు. పునాదులు కలిగిన పట్టణానికి రాజ సింహాసనం ఎక్కించడానికి నేను దేవుడు తీసుకెళ్తాడు. రూతమ్మ బెత్లెహేముకు వెళ్ళింది. ఎందుకు? బెత్లెహేము పునాదులు కలిగిన పట్టణం అని ఆమెకు తెలుసు, నిత్య సియోను ఆమెకు తెలుసు. అందుకే దైవజనుడితో ఆమె మనసును కుదుర్చుకొని దైవజనుడు ఇటెలు తడిపోతుంది. ఈ రిబ్కమ్మ విషయానికి వస్తే పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతానని వాగ్దానం చేసేసింది తండ్రితో. ఈ నెలను అనలా తండ్రితో, అయ్యా ఎలియాజరు ఎటు వెళ్తే నేను అటు వెళ్తాను,
ఎలియాజరు ఎక్కడికి నడిపిస్తే నేను వెళ్తాను, ఈయన ఎటు తీసుకెళ్తే నేను అటు వెళ్తానని తండ్రితోనే తేల్చి చెప్పేసినటువంటి కూతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ మనస్సును కుదుర్చుకోవాల్సింది పరిశుద్ధాత్మ దేవునితో, నీ మనస్సు కుదుర్చుకోవాల్సింది దైవజనుడితో. వాళ్ళు నిన్ను బెత్లెహేముకు తీసుకువెళ్తారు, వాళ్ళు నిన్ను మధ్యాకాశానికి ఆ వరుడు ప్రక్కన వధువుగా నిన్ను చేర్చడానికి తీసుకువెళ్తారు. అంతే తప్ప అడ్డదిడ్డమైన ప్రాంతాలలోనికి నిన్ను తీసుకువెళ్ళరు. దైవజనుడైనా పరిశుద్ధాత్మ దేవుడైనా నిన్ను తీసుకువెళ్ళేది భార్యగా, పెండ్లి కుమారుడికి భార్యగా చేయటానికి నిన్ను తీసుకువెళ్తారు. పునాదులు కలిగిన పట్టణానికే నిన్ను తీసుకువెళ్తారు, కానీ నిత్య నరకాగ్నిలోనికి వీళ్ళిద్దరు నిన్ను తీసుకువెళ్ళరు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు పేట మనం చేస్తున్నాను. వినండి, ఎలియాజరుతో రిబకమ్మ మనస్సు కుదుర్చుకోక మునుపు ఏం పనేంటో తెలుసా? కడవ ఎత్తుకొని, కుండ ఎత్తుకొని నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి చేది ఇంటిళ్ళ పాదికి దాహం తీర్చాలి. ఏమో పని, రిబకమ్మ పని. అది ఒక పని మనిషి వాళ్ళ ఇంట్లో ఇంటిళ్ళ పాదికి నీళ్లు పెట్టాలి, ఇంటిళ్ళ పాది పని ఏమే చెయ్యాలి. ఎలియాజరుతో మనస్సు కుదుర్చుకోక మునుపు ఏమో పని విషయం నేను చెప్తున్నాను. ఈమె కొండ ఎత్తుకొని బావి దగ్గరికి వెళ్ళేటువంటిది, బావిలో దిగిపోయేటిది ఈ రిబకమ్మ. బావిలో నీళ్లు చేది తన కుటుంబాన్ని పోషించి, తన కుటుంబ దాహం తీర్చి, ఇంటిళ్ళ పాది పనిచేస్తూ ఒక పని మనిషి వలె ఉంది. ఎలియాజరుతో మనసు పొత్తు కుదుర్చుకోక మునుపు, ఎలియాజరుతో ఎప్పుడైతే మనసును కుదుర్చుకుందో, ఎలియాజరుతో వెళ్ళటానికి ఎప్పుడైతే రిబకమ్మ మనసును పారవేసుకుందో, ఎలియాజరు ఎటు తీసుకువెళ్ళినా పర్లేదు అటు వెళతానని ఒక తీర్మానము మనసు కుదుర్చుకుందో, అబ్రహాము ఇంటికి యజమానురాలుగా వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు ఆమెను తీసుకువెళ్ళాడు. యజమానురాలుగా మారిపోయింది. ఒకప్పుడు రిబకమ్మ జీవితం కడవ ఎత్తుకొని తన ఇంటిళ్ళ పాది గొడ్డు చాకిరి చేసేది. ఇప్పుడు లోక వారసుడైన వానికి భార్యగా, యజమానురాలుగా, కొన్ని వందల మంది మీద పెత్తనాన్ని చలాయించేదానిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి, పరిశుద్ధాత్మతో నీవు మనస్సును కుదుర్చుకుంటే బావిలోనికి దిగిపోయే నిన్ను యజమానురాలుగా ప్రభు చేస్తారు. పరిశుద్ధాత్మతో నీవు మనస్సును కుదుర్చుకుంటే లోకములోనికి దిగిపోయే నిన్ను లోక వారసుడికి భార్యగా నిన్ను చేస్తుంది పరిశుద్ధాత్మే. యేసు క్రీస్తు ప్రభు వారి పక్కన ఒక వధువుగా నిన్ను తీసుకువెళ్ళి పెట్టింది పరిశుద్ధాత్మ. ఆయన లోక వారసుడు, ఆయన ప్రపంచ వారసుడు. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువాడు ప్రపంచానికి వారసుడు. ఆ ప్రపంచానికి వారసుడైన ఇస్సాకు అనగా యేసుక్రీస్తు ప్రభుకి నీ ఒక భార్యగా ఉండటమే కాదు, కానీ మొత్తం ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక యజమానురాలుగా మన సంఘం ఉండబోతుంది అని నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను యేసు నామములో. అంతేకాదు ప్రియా విజనమా, అంతేకాదు ఆమె కాళ్ళ నడకతో పరిశుద్ధాత్మునికి మనస్సును కుదుర్చుకోక మునుపు కాళ్ళ నడకతో వెళ్ళేది. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ఆమె మనస్సును కుదుర్చుకుందో ఒంటెల మీద ప్రయాణం చేయటము ఆమె కొనసాగించింది. ఆమె కాళ్ళకి రాయైనను, ఆమె కాళ్ళకి ముళ్ళైనను, ఆమె కాళ్ళకి దుమ్మైనను తగలకుండా ఒంటెల మీద తీసుకువెళ్తున్నారు ఆయన. చూసారండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందిందో రిబకమ్మ. తండ్రి అడిగినప్పుడు సస్యమేరా నేను వెళ్తాననే చెప్పింది. లోకవారసుడికి భార్యగా వెళ్ళింది. అనేక మందికి ఒక తల్లిగా, అనేక మందికి యజమానురాలుగా. ఆమె కాళ్ళకి రాయి, మట్టి, మరక ఏది అంటకుండా, అదుగో నా ప్రియుడు నిన్ను మేఘాల మీద రానున్న దినాల్లో తీసుకువెళ్తాడు. ఈ రిబకమ్మని వంటలెక్కించి ఎలియాజరు తీసుకువెళ్ళినట్లుగా మేఘాల మీద మన రానున్న దినాల్లో వెళ్ళిపోతున్నాం. చూడండి, నీవు పరిశుద్ధాత్మనికి మనసు ఇవ్వాలి. నీవు పరిశుద్ధాత్మనికి నీకు మనసు కుదరాలి.
కుదుర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి నీ మనసు కుదుర్చుకోవాలి. అప్పుడు యజమానుల పోస్టులోనికి వెళ్తావు. క్రీస్తుకి భార్యగా మన సంఘం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్నిటినీ ఏలే కృప ప్రభిస్తారు. నీ కాళ్ళకి రాయి మరక మచ్చ ఏది కూడా తగలకుండా నేను శాశ్వత కాలం ఆయన నిన్ను శాసిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రూతమ్మ దైవజనుడితో మనస్సును కుదుర్చుకుంది. ఎక్కడికి వెళ్తున్నాడు దైవజనుడు? బెత్లెహేం, పునాదులు కలిగిన పట్టణం. అక్కడికి నేను తీసుకువెళ్తాడు. దైవజనుడితో గనక నీ మనసు కుదిరిస్తే, పరిశుద్ధాత్మ దేవునితో నీ మనసు కుదుర్చుకుంటే ఈ లోక వారసుడికి భార్యగా మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఈ లోక వారసుడికి భార్యగా మనము వెళ్తామంటే వధువుగా, కన్యకగా, నిష్కలంకురాలుగా, ఒక్కతే పావురముగా మనం ఆయన పక్కన ఉంటాం. మొత్తాన్ని వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, నువ్వెవరితో మనసు కుదుర్చుకోవాలో, ఎటువంటి లాభాలు ఉన్నాయో, ఎటువంటి ఆశీర్వాదం ఉందో నేను చెప్తున్నాను ఈ రాత్రి. అయితే ఇటువంటి సంతోషకరమైన ఈ బోధలో ఇంకొక బోధ నేను చేస్తాను. ఇంకొక వ్యక్తి గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు వరకు చెప్పాను, దైవజనుడితో మనసు కుదుర్చుకోండి, పరిశుద్ధాత్మ దేవుడితో మనసు కుదుర్చుకోండి, నిన్ను పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్తారు. అంతేకాదు క్రీస్తు ప్రభువు వారికి వధువు భారీగా నిన్ను నిశ్చయిస్తారు అని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఒక విషాదమైనటువంటి వార్త ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. దేవునికి హృదయానుసారుడతను, దేవునికి ఇష్టానుసారుడతను దావీదు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దావీదు గారు అభిషేకించబడిన తర్వాత, గొలియాతును జయించిన తర్వాత ఆ జనులందరూ ఏమన్నారు? దావీదుకి 10,000, సౌలుకి 1,000. ఎక్కేసింది సౌలుకి, ఎక్కడో ఎక్కేసింది. దావీదుకు 10,000 అనగానే ఇక దావీదుని తరమటానికి సౌలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దావీదు ఆ కొండల్లో దాక్కొని, ఈ గుహల్లో దాక్కొని, అరణ్యంలో దాక్కొని, ఇటు దాక్కొని, అటు దాక్కొని, అటు దాక్కొని చాలా కష్ట పరిస్థితిలో ఉన్నాడు దావీదు గారు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దావీదుని, ఈ యొక్క శ్రమల చేత కొట్టుకుమిట్టుకులాడుతున్నటువంటి ఈ దావీదుని ఒక వ్యక్తి ఆదరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ వ్యక్తి పేరు బర్జిల్లయి. ఆ బర్జిల్లయి అనే వ్యక్తి దావీదు గారికి ఎంతో ఉపకారమే చేశాడు. దేవునికి స్తోత్రం. కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినటానికి తిండి అనమాట. జొన్నలేంటి, పేలాలేంటి, తేనె ఏంటి, జొన్న ముద్దలేంటి, రకరకాల. ఆ బర్జిల్లయి అనే అతను ఐశ్వర్యవంతుడండి. దావీదు ఎలాగైనా రాజు అవుతాడన్న విషయం ఈయనకు తెలుసు. దేవుడి అభిషేకం దావీదు మీద ఉంది, రేపో మాపో రాజు అవుతాడన్న విషయం ఈ బర్జిల్లాయికి తెలిసి, ఇక ప్రతీది కూడా వస్త్రం దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి, మరి స్నాక్స్ దగ్గర నుంచి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కుదువు లేకుండా దావీదుని పోషించాడు ఈ బర్జిల్లాయి అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. కుదువు లేకుండా పోషించాడు. అయితే ఒకానొక దినం రానే వచ్చింది. సౌలు కుటుంబం అంతా తుడిచిపెట్టబడింది. దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజయ్యాడు. రాజయ్యి యెరూషలేము వెళ్తున్నాడు ఒకరోజు. చాలా జాగ్రత్తగా వినండి, ముగించేస్తున్నాను. ఈ దావీదుకి కష్టాలన్నీ పోయినాయి. సౌలు కుటుంబం అంతా, వ్యతిరేకతులంతా చనిపోయారు. రాజయ్యాడు, సింహాసనంలో ఉన్నాడు, కిరీటం ఉంది, రాజదండం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకరోజు యెరూషలేముకి ప్రయాణం అవుతున్నాడు. యెరూషలేముకు ప్రయాణం అవుతూ దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమంటారు? నన్ను కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బర్జిల్లాయి అనేటువంటి ఒక వ్యక్తి నన్ను చేరదీశాడు, ఆశ్రయం ఇచ్చాడు. నాకు అన్నం దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అన్నీ ఇచ్చాడు. యెరూషలేముకు నేను వెళ్తున్నాను కాబట్టి నాతో కూడా నేను బర్జిల్లాయిని తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. యెరూషలేముకు తీసుకువెళ్ళి
ఇక నిత్యమైనటువంటి ఆశీర్వాదముతో నేను వర్జిల్లాయన నింపుతాను, నాకు చేసిన ఉపకారం నేను మర్చిపోను, శాశ్వత కాలం ఇతను యెరూషలేములో నేను స్థిరపరుస్తాను అనుకున్నాడు. అనుకొని వర్జిల్లాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను యెరూషలేముకి వెళ్తున్నానయ్యా, నన్ను ఎంతగానో మీరు ఆదరించారు, నాకు ఎంతగానో మీరు నా కడుపు నింపారు, నేను బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు నాకు మీరు ఆతిథ్యం ఇచ్చారు, నేను యెరూషలేము వెళ్తున్నాను, మీరు కూడా రండి, నీకు అక్కడ నిత్య నిబంధన నేను చేస్తాను, అక్కడ నేను స్థిరపరుస్తాను అని చెప్పాడు. ఈయనేమన్నాడో తెలుసా? అయ్యా, నేను యెరూషలేము వరకు రాను, కానీ నిన్ను దిగబెట్టి రమ్మంటే ఇక్కడికి యోర్దాను దాకా వచ్చి దిగబెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. నేను యెరూషలేము దాకా అయితే నేను రాను, యోర్దాను దాకా వచ్చి నేను వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. ఎందుకో తెలుసా? యెరూషలేముకు వచ్చి అక్కడ అందాలు చూడటానికి నా కళ్ళు సరిగా కనపడవు. యెరూషలేములో మీరు పాడేటువంటి ఆ చక్కని పాటలు, ఆ మృదంగాలు, ఆ వాయిద్యాలు వినటానికి నా చెవులు పనిచేయవు. రాజభోజనం పెడతారు నాకు వయసు చూస్తే 70-80 సంవత్సరాలు, నేను అరాయించుకోలేను, నాకు అరగదు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని దిగబెట్టమంటే అక్కడ దాకా వస్తాను అని అన్నాడు. నేను మీకు మాట చెప్తున్నాను, వినండి. చాలామంది ఇటువంటి క్రైస్తవులు ఉన్నారు. యెరూషలేము దాకా వీళ్ళు రారు, యోర్దాను దాకా వస్తాను. యెరూషలేము అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమల కొలిమి అని అర్థం అండి. సియోనులో ఏముంటుంది? అగ్ని ఉంటుంది. యెరూషలేములో కొలిమి ఉంటుంది. అక్కడ వరకైతే నేను రానయ్యా. కానుకిస్తావా? ఇస్తా. ఎంత ఇమ్మంటావు? 10,000. స్పాన్సర్ చేస్తావా? చేస్తాను. ఎంత ఏం కొనమంటావు? అది కొని పెట్టేస్తావు. దైవజనుడికి అన్నం పెట్టాలా? ఇక ఊర్లోని ఐటమ్స్ అన్నీ నీ కొంపలోనే ఉంటాయి, పెడతావు. భోజనం పెడతావు, కానుకిస్తావు, చర్చికి వస్తావు, విధేయతగా ఉంటావు. యెరూషలేముకి రానంటే రానంటావు. యెరూషలేముకి అయితే రాను. కానుకిమ్మంటావు? ఇస్తాను. చర్చికి రమ్మంటావు? వస్తాను. ఏదన్నా చర్చిలో ఏదైనా మైక్ సెట్ కొనమంటావు? కొనిస్తాను. యెరూషలేముకి మాత్రం నేను రాను. చెప్పరేంటండి? మీరే నట్టింది ఆ జనం అందరూ. యెరూషలేముకి మాత్రం నేను రానంటున్నాడు అక్కడ బర్జిల్లయి. చూసారా? ఈ బర్జిల్లయి మనస్సు దావీదుతో కుదుర్చుకోలేకపోయాడు. యెరూషలేము అనగా పునాదులు కలిగిన పట్టణం అని చెప్పాను. యెరూషలేము కొరకు శ్రమలు పడటానికి, యెరూషలేము కొరకు నష్టమును అనుభవించటానికి, ఆ శ్రమల కొలిమిలోకి రావటానికి ఇష్టపడట్లేదు. దైవజనుడు కష్టాల్లో ఉంటే దైవజనుడికి ఇంటిల్ల బాధికి నువ్వు భోజనం పెడతావు, ఇష్టపడతావు. దైవజనుడు తినగలిగి తృప్తి పొంది తేపులు వచ్చేదాకా అట్టాగే కూర్చుంటావు, అన్నీ చేస్తావు బాగానే. అని యెరూషలేముకు మాత్రం రానంటావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దైవజనుడితో నీ మనసు ఎలాగ కుదుర్చుకున్నావు? దైవజనుడికి ఇష్టమైన ఫుడ్ పెట్టడానికైనా, లేదంటే దైవజనుడు స్పాన్సర్ చేయమంటే స్పాన్సర్ చేయడానికైనా, లేదంటే దైవజనుడు చర్చికి రమ్మంటే చర్చికి రావడానికైనా, లేదంటే దైవజనుడు బల్లిస్తే ఆ బల్ల పుచ్చుకొని వెళ్ళిపోవటానికైనా ఇక్కడ వరకే ఉందా నీ మనసు? సమర్పణలోకి రావు, ప్రతిష్ఠతలోనికి రావు, వైరాగ్యాల్లోకి రావు, నిష్టలోనికి రావు, వ్రతాల్లోనికి రావు, వీటిల్లోనికి రావు. అయ్యా, యోర్దాను దాకా వస్తాను, బాప్తిజం తీసుకోమంటే తీసుకుంటాను, నెలకొక్కసారిగా శుద్ధీకరణకి రమ్మంటే ఏదో వస్తాను, బల్ల తీసుకోమన్నావు తీసుకుంటున్నాను, నువ్వు చెప్పిన క్రమాలన్నీ చేస్తాను, కానీ యెరూషలేము మాత్రం నేను రానంటున్నాడు ఆ వ్యక్తి. చాలామంది ఇక్కడ ఉన్నవారు ఒక సమర్పణ లేకుండా, వైరాగ్యము లేకుండా, ప్రతిష్ఠత లేకుండా, నిలకడ లేకుండా, స్థిరమైనది లేకుండా, ఆయనతో దావీదుతో మనస్సును కుదుర్చుకోలేదు ఈ బర్జిల్లయి అన్న వ్యక్తి. అన్నీ బాగానే చేస్తున్నాడు, చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. చర్చ్లో 10,000 అంటే 10,000 కానికిస్తాడు, 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు కానికిస్తాడు. ఎంతంటే అంతే దైవజనుడు, ఎంతంటే అంతే. ఎందుకు అవి? ఎవరిని మురిపించడానికి అవి? ఎవరిని సంతోషపెట్టడానికి అవి? ఈ రాత్రైనా నువ్వు బర్జిల్లయిగా ఉండటానికి ఇష్టపడతావా? లేదంటే రెబ్బకమ్మగా ఉండటానికి ఇష్టపడతావా? లేదంటే రూతమ్మగా ఉండటానికి ఇష్టపడతావా? ఒక్కసారి నువ్వు డిసైడ్ చేసుకో. దైవజనుడితో నువ్వు రావటానికి నీ మనసును కుదుర్చుకోవాలి. దైవజనుడు సమర్పణలోకి తీసుకెళ్తాడండి. దైవజనుడు ప్రతిష్ఠతలోకి తీసుకెళ్తాడండి. దైవజనుడు సమృద్ధి కలిగిన బెత్లెహేములోకి తీసుకువెళ్తాడు. అటువంటి దైవజనుడితో నీ మనసును కుదుర్చుకోవాలి. రెండవదిగా, పరిశుద్ధాత్మతో రిపుకమ్మ మనస్సును కుదుర్చుకున్నట్లుగా నువ్వు కుదుర్చుకోవాలి.
ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? లోక వారసుడికి మనం తీసుకువెళ్ళి వివాహాన్ని జరిగిస్తాడు. వధువుగా, భార్యగా ఆ యొక్క వివాహోత్సవంలో మనమే ఒక భార్యగా అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు వీళ్ళతో మనసును కుదుర్చుకుంటావా, లేదంటే మోయాబుతో మనసును కుదుర్చుకుంటావా, లేదంటే కానుకిచ్చిన వరకే, చర్చుకొచ్చిన వరకే, అయ్యగారికి ఏమన్నా తిన్నాడా ఉన్నాడా ఓకే ఓకే అన్నంత వరకే ఉంటావా, లేదంటే దైవజనుడికి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి రావడానికి ఇష్టపడతావా? ఆలోచించండి ప్రియ దైవజనుడా. నీకే వదిలేయమన్నాడు పరిశుద్ధాత్మని. రోజు నువ్వు ఎవరితో మనస్సును కుదుర్చుకుంటావో ఈరోజు నువ్వు ఒక తీర్మానంలోనికి రా. ప్రభు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించును కాక. ఆమేన్.